బీబీఎస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. 100 మంది విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు, వారి విజయయాత్రలో వారు సాధించిన విజయాలు, ఎదుర్కొన్న కష్టాలు, నష్టాలు, ఒడిదుడుకులు మరియు సమాజానికి వారు చేసిన సేవలు, యువతకు వారు అందిస్తున్న సూచనలతో ప్రారంభించిన కాఫీ విత్ బీబీఎస్ కార్యక్రమంలో ఈరోజు మరో విశిష్ట వ్యక్తి మన ముందున్నారు. కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ గ్రామంలో జన్మించి కాటన్ బ్రహ్మగా పేరు పొందిన పోచా బ్రహ్మానందరెడ్డి గారు ఈరోజు మన బీబీఎస్ ఛానల్తో ఉన్నారు. దేశంలోని అత్యున్నత కాటన్ సీడ్ కంపెనీలతో పోటీ పడుతూ హైబ్రిడ్ కాటన్ నందు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీంలు తయారు చేసి అనేక మంది సైంటిస్టులను అపాయింట్ చేసి వారిచే ఈ కాటన్ పై రీసెర్చ్ను కొనసాగిస్తున్న పోచా బ్రహ్మానందరెడ్డి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. చెప్పండి బ్రహ్మానందరెడ్డి గారు, ఈ విజయ ప్రస్థానం, మీ విద్యాభ్యాసం, మీ విజయ ప్రస్థానంలో భాగంగా మీ విద్యాభ్యాసం ఎలా మొదలైంది, ఏ విధంగా సాగింది? మొట్టమొదట ఈ బీబీఎస్ వారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టడము, ఒక యూత్లో చైతన్యం తీసుకొని వాడు పెట్టినందుకు ముఖ్యంగా వారికి ధన్యవాదాలు. మాది ఒక వ్యవసాయ కుటుంబము. వ్యవసాయ కుటుంబంలో నాకు ఎక్కువ వ్యవసాయం చేయాలా అనే ఉద్దేశంతో ఎక్కువ నేను వ్యవసాయం చేయడము, ఎదురముడి పోవడం ఇట్లాంటివి నాకు హ్యాబిట్. చదువు మీద ధ్యాస తక్కువ నాకు ఆ రోజుల్లో. మా ఇంట్లో కూడా ఎక్కువ చదువు అంటే ఇష్టపడేవాళ్ళు కాదు. వ్యవసాయం చేయాలా, మనకు ఉద్యోగాలు వస్తాయనే మూమెంట్ మా ఫాదర్కి ఎక్కువ. ఆ మూమెంట్లో నేను కూడా వ్యవసాయం మీద, ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ చూపించేవాడిని కదా. కానీ నేను ఒక ట్యూషన్ పోయేవాడిని. మాకు చాలా ముఖ్యం వాళ్ళ ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీలో ఉద్యోగం ఇప్పించింది మా ఫాదర్ అప్పుడు హెల్ప్ చేసినాడు ఉద్యోగానికి. హిందీ టీచర్గా పనిచేసి సుబ్బగాడు కాదని. వాళ్ళ ఇంట్లో గోవిందు ఆయన ఒక వేదాంతి ఉండేవాడు. నేను ఆ ట్యూషన్ పోవడం, అల్లరి చేయడము ఇవన్నీ నన్ను వాచ్ చేసేవాడు ఆయన మొదటి నుంచి. నాకు 7th క్లాస్ అనేది పబ్లిక్ ఎగ్జామ్ మాతోనే స్టార్ట్ అయింది ఆ రోజుల్లో. ఆ 7th క్లాస్ స్టార్ట్ అయినప్పుడు నాకు మార్క్స్ ఎప్పుడు 0 వచ్చేటివి, 2 వచ్చేటివి ఆ రోజుల్లో. ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్ కాదు నాకు, వ్యవసాయం ఇంట్రెస్ట్. కానీ ఇదంతా నన్ను ఆయన ముస్లిం అయినప్పుడు వాచ్ చేసేవాడు. అంతా ఎక్కడో దూరం కూర్చొని ఎప్పుడు మాట్లాడేవాడు కాదు. మా ఫ్యామిలీకి చాలా ముఖ్యమైన ఆయన. ఒక్కసారి ఇంకా పబ్లిక్ ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పుడు నన్ను ఒక సైన్స్ మాత్రమే నా దగ్గరికి వచ్చి, ఇంకా అంతా ట్యూషన్ అయిపోయింది, 9 o'clock అయిపోయింది, ఇంకా మా అడ్వాన్స్ మా సార్ ఇంకా మేము 9 అయిపోతాం, ఇంటికి వెళ్ళిపోతాం. ఇంకా ట్యూషన్ అంతా మేము తీసుకుపోతాం. అప్పుడు ఈ కరెంట్ తక్కువ, ల్యాండ్ పని తీసుకొని వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయేటప్పుడు ఆయన వచ్చినాడు, సుబ్బరాయుడు సార్, మన గోవిందు అని ఆయన వచ్చినాడు. వచ్చి బ్రహ్మానందరెడ్డి, నువ్వు వద్దు, నువ్వు పోవద్దు, కూర్చో, ఇక్కడనే కూర్చో, నువ్వు పోవద్దు, పొద్దున్న ఎగ్జామ్ నాకు సైన్స్. ఆ మహానుభావు నన్ను త్రూఅవుట్ నైట్, అది ఇమాజిన్ చేయలేదు ఎవరు కూడా నేను చెప్పేది ఇది, త్రూఅవుట్ నైట్ నా ఎదురుగా ఫేస్ టు ఫేస్ కూర్చోబెట్టి త్రూఅవుట్ నైట్ చదివించినాడు. మాకు ఆ సార్ టిక్లు ఇచ్చినాడు, ఇవి చదువుకోండి అంతే. ఆయన అనుకున్నాడు. ఈయన మొత్తం నా లైఫ్ చరిత్ర అంతా గమనిస్తున్నాడు ఆయన కూర్చొని నన్ను త్రూఅవుట్ నైట్ చదివించినాడు. రైట్, ఎగ్జామ్ వెళ్ళిపోయినా. ఆ చిన్న వయసు కదా నాకు. ఓకే, వెళ్ళిపోయినా, ఎగ్జామ్ రాసినాను. నాకు మార్క్స్ హైయెస్ట్ మార్క్స్ వచ్చిన తర్వాత నాకు రిజల్ట్ పబ్లిక్ ఎగ్జామ్. సపోజ్ నేను ఆ రోజు చదవకుండా నేను పోయింటే నా ఎడ్యుకేషన్ ఆడికి స్టాప్ అయిపోయి క్లోజ్. నా చరిత్ర లేదు నాకు. ఆయన ముఖ్యంగా మా గోవిందు గారికి, మహానుభావుడు, మీరు ఇంటెలిజెన్స్ ఆయన గుర్తించారు. ఆయన చాలా ధన్యవాదాలు ఆయనకు. ఆయనకు పాదాభివందనాలు. ఆయన లేవు ఇప్పుడు. ఆయన సమాధి కూడా మా చేతిలో ఉంది. మేము మా ఫాదర్కు చాలా ముఖ్యమైన. మళ్ళీ మళ్ళీ ఇంటర్మీడియట్లో మాకు మధ్యాహ్నం కొద్దిగా మా ఇంట్లో కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చిన వల్ల ఐ షాక్ మై మైండ్. లేకుంటే చాలా అల్లవి చేసేవాడిని, చాలా అల్లవి నాది.
అక్కడి నుంచి నేను ఇంటర్మీడియట్ కోయిలకుంటలో జాయిన్ కావడం జరిగింది. ఆ కోయిలకుంటలో నాకు ఒక ఎడ్యుకేషన్ తప్ప ఇంకోట్లేదు. నేను చాలా బాగా చదివినాను. టీచర్స్ కూడా బాగా కోఆపరేట్ చేశాను. నాకు బీఎస్సీజీ చదవాలనేది చాలా ఇంట్రెస్ట్ నాకు. ఆ బీఎస్సీస్ కోసం మేము ప్రయత్నం చేసినాము. ప్రయత్నం చేస్తే అప్పుడు ఆ సంవత్సరమే గవర్నమెంట్ 100 సీట్లు తగ్గడం వల్ల నాకు బీఎస్సీ సీట్ రాలేదు. నేను డిసప్పాయింట్ అయ్యి నేను ఐ స్టాప్ ద ఎడ్యుకేషన్. ఓకే, ఎడ్యుకేషన్ స్టాప్ చేసి ఇంటికి వచ్చేసినాను. తర్వాత మా అమ్మ నువ్వు వద్దు, నువ్వు చదవాలి అనే ఫోర్స్తో నేను మళ్ళీ నార్త్ ఇండియాకి పోవడం జరిగింది. నేను మా సిస్టర్ కొడుకు ఇద్దరు కలిసి జాయిన్ అయినాము. బీఎస్సీ కంప్లీట్ చేసినామట. మా వాడు మా అక్క కొడుకు ఫెయిల్ అయినందువల్ల అక్కడికి వాని కోసం పోయినందువల్ల అక్కడ స్ట్రైక్ జరుగుతుంటే ఆ స్ట్రైక్లో పాల్గొనడము. నేను మళ్ళీ సెంట్రల్ జైలు పోయి మళ్ళీ 9 days ఉండడం ఈ స్ట్రైక్లో. మళ్ళీ ప్రిన్సిపల్ మళ్ళీ రాజు మాకు సీట్ ఇస్తాను రావడము. మేము మళ్ళీ ఎంఎస్సీ జాయిన్ కావడము. అట్లా నేను అక్కడ కంప్లీట్ నా ఎంఎస్సీజీ కంప్లీట్ అయింది. గ్రేస్ ఆఫ్ గాడ్ జాబ్ వచ్చేసి నాకు. అటువంటి జాబ్ను మీరు ఎందుకు వదిలేశారు? నాకు ఇంట్రెస్ట్, వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్, బిజినెస్ అంటే ఇంట్రెస్ట్. మొదటి నుంచి నాకు అది మొదటి నుంచి కూడా అది క్రేజీ వల్ల నేను. తర్వాత ఏం చేశారు మరి జాబ్ ఇడిచిపెట్టిన తర్వాత? జాబ్ ఇడిచిన తర్వాత నేను మళ్ళీ ఈ రైతుల కోసమే నేను మళ్ళీ మా అన్న దాంట్లో ఎంటర్ అయ్యి అప్పుడు షాండోస్ కంపెనీ ఒకటి ఉండేది. షాండోస్ కంపెనీ ఒక ఆఫర్ వచ్చింది నాకు. ఓకే, మీరు ప్రొడక్షన్ చేయండి అని. అప్పుడు ఆ షాండోస్ కంపెనీకి ప్రొడక్షన్ తీసుకోవడము, ఆ షాండోస్ కంపెనీతో స్టార్ట్ చేయడము. వాళ్ళకి జోవాక్ ప్రొడక్షన్ ఓన్లీ జోవాక్ ప్రొడక్షన్ చేయడము. తర్వాత వాళ్ళ కాటన్ చిన్న కాటన్ చేసుకోవడం. ఈ విధంగా స్టార్ట్ అయింది అది. ఈ విధంగా చేస్తే ఎందుకు డెవలప్ కాకూడదు, ఎందుకు కొత్త హ్యాబిట్స్ క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే బేసిక్ నాలెడ్జ్ 9 ఉంది, ప్లస్ నేను రైతును. ఓకే, ఆ విధంగా థింక్ చేయడం వల్ల నేను గైడెన్స్ అడిగేవాడిని. నేను అంటే మీరు వ్యవసాయం చేయడం నాకు అప్పుడు ఫస్ట్ రంగారెడ్డి సార్ అని ఒక ఆయన ఉన్నాడు బిగినింగ్లో. ఆయన బాగా నాకు నా వెంబడి ఫీల్డ్ తిరిగేవాడు. వచ్చి ఎప్పుడన్నా సండే సార్ వచ్చి ఏంటంటే ఆయనతో గైడెన్స్ చెప్పించుకున్నాను. దాని తర్వాత నేను నెక్స్ట్ బాగా నాకు ఎక్స్పీరియన్స్ వల్ల నేను ఈ విధంగా చేస్తే బాగుంటుంది అట్లా క్రాసింగ్ చేయడం వల్ల నేను మళ్ళీ తర్వాత రవీంద్రనాథ్ సార్తో ఆయనతో ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడము. బేసికల్ సైంటిస్ట్ ఈయన, నేను అగ్రికల్చర్ ఎకనామిక్స్ సైంటిస్ట్. ఆ సార్తో గైడెన్స్ బేసికల్ వాళ్ళు ఎంతసేపు ఉన్న సైంటిస్ట్ ఎట్లా ఉంటా అంటే సైంటిస్ట్ 4 గోడల మధ్యనే సైంటిస్ట్ వాళ్ళు. నేను ఐఎమ్ ఏ ఫార్మర్, ఐఎమ్ ఏ సైంటిస్ట్. అందుకోసం నేను గైడెన్స్ ఇచ్చేవాళ్ళని. సార్ ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఈ విధంగా చేస్తే మంచి హ్యాబిట్స్ రావడం కాస్త ఉంది. ఆ ఎక్స్పీరియన్స్తో నేను షేర్ చేసుకొని ఆయన గైడెన్స్ తీసుకొని చేయడం వల్ల నేను ఒక హైబ్రిడ్ ఒక 4-5 హైబ్రిడ్స్ పర్ఫార్మెన్స్ బాగా వచ్చినాయి. అవి జస్ట్ నేమ్ ఇచ్చినాం, ఈజ్ భారతి 1, భారతి 2, 3, 4 అని. ఓకే, అది హైబ్రిడ్స్ ఇచ్చేసి షాండోస్కి ఇచ్చిన 2-3 years తర్వాత వాళ్ళు దాన్ని పర్ఫార్మెన్స్ చెక్ చేసిన తర్వాత ఒక హైబ్రిడ్ బాగుంది ప్రమాదంటే మాకు సప్లై చేయండి. షాండో కార్ 35 అనే ఫస్ట్ హైబ్రిడ్ ఇండియాలోని ఫస్ట్ హైబ్రిడ్ మేము ఇంట్రొడక్షన్ చేసింది. అది షాండోస్. దట్ ఈస్ షాండోస్. ఆ షాండోస్ చాలా రూల్ చేసింది ఇది ఆ రోజుల్లో. నన్ను పూనాకి పిలిపించేవాళ్ళు. రెడ్డిగా ఇది చాలా బాగుంది, మనం టైప్ అయిదా మనము. నాకు వాళ్ళతో ఒక ప్రోగ్రామ్ వచ్చింది. నాకు మీరు జోవాక్ ప్రొడక్షన్ చేయండి. జోవాక్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను. జోవాక్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి 90,000 రూపాయలు మిషన్ కొనడానికి నాకు బ్యాంకు లోన్ పోతే బ్యాంకు లోన్ ఇవ్వాలి. నాకు ఎందుకు ఇవ్వలేదంటే నీకు టౌన్ ప్రాపర్టీ కావాలా. టౌన్ ప్రాపర్టీ నాకు ఎక్కడ ఉంది సార్, నేను విలేజ్ ప్రాపర్టీ ఇస్తా, విలేజ్ నా ప్రాపర్టీ ఉంది కావాల్సింది ఉంది. నాకు టౌన్ ప్రాపర్టీ కావాలా. ఎవరిస్తాను నాకు టౌన్ ప్రాపర్టీ? అప్పుడు స్టార్టింగ్ నేను. అప్పుడు ఇమ్మీడియట్గా నాకు కంపెనీని అడిగిన. ఆ కంపెనీని ఆ రోజుల్లో నాకు 90,000 రూపాయలు నాకు అమౌంట్ పంపించినారు. డాక్టర్ పింప్లేకర్ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. ఓకే, ఆయన నవ్ యూ నో మోర్, చనిపోయినాడు. ఆయన బాగా హెల్ప్ చేసినాడు. ఆయన గతంలో మీకు బ్యాంకులు లోన్ ఇవ్వడానికి రాని పరిస్థితి, మరి నేడు ఎలా ఉంది? నేడు బ్యాంక్స్ ఆల్మోస్ట్ ఎన్ని బ్యాంక్స్ నంద్యాలలో నన్ను టచ్ చేయని బ్యాంకులు ఉండవు. ఎన్ని బ్యాంకులు నంద్యాలకు వస్తాయో అన్ని బ్యాంకులు మేము చేస్తాం, మేము లోన్ ఇస్తాం సార్, మీకు ఎంత కావాలి చెప్పండి. బట్ నేను మాత్రం ఈ రోజు కూడా
మాకు ఏదైతే బ్యాంక్ సపోర్ట్ చేసిందో కరూర్ వైశ్య బ్యాంక్, ఈ రోజు కూడా వాళ్ళ మడి ఉన్నా నేను. ఉన్నారు. వాళ్ళు కూడా నాకు సొంత బ్యాంక్, నా ఇంటి బ్యాంక్ ఎంత ఉంటుందో నా ఇంట్లోనే వాళ్ళు బ్యాంక్ కోఆపరేట్ చేస్తారు. చాలా నైస్ బ్యాంక్. ఈ విషయంతో ఎందుకు వెలివేస్లో వేవర్స్ కట్టకూడదు అనే ఫస్ట్ నాకు ప్లాన్ ఐడియా వచ్చింది. ఓకే. ఆ కట్టేటప్పుడు చాలామంది నన్ను క్వశ్చన్ వేసినారు. చాలామంది వీళ్ళు ఉంటారు కదా, మాకు వాల్యుయేషన్ వేసేవాళ్ళు నంద్యాల నన్ను క్వశ్చన్ వేసిన ఒక రెడ్డి గారు, మీరు సపోజ్ ఈడ నువ్వు రైతు వచ్చి స్టాక్ పెట్టుకుంటాడు, ఈడ స్టాక్ పెట్టుకుంటే మొత్తం అమ్ముకుంటే దీనికి దిక్కేవుడు విమర్శించాను. ప్లస్ చాలా మంది కూడా నన్ను నీకు ఎక్కడ నడుస్తాయా కోళ్ళ పరిశ్రమ పెట్టుకోవాలా, నీకు ఎక్కడ నడుస్తా కూడా విమర్శించినారు, డిస్కరేజ్ చేసినారు. నాబార్డు వాళ్ళు కూడా డిస్కరేజ్ అంటే రెడ్డి గారు పల్లెటూరు కదా నడుస్తుంది లేదు తెలియదు కదా వాళ్ళకి. దాని తర్వాత నేను ఆ గోడౌన్ సక్సెస్ అయినాక రియలీ వెరీ హ్యాపీ. వాళ్ళు వచ్చి నాబార్డు ఢిల్లీ నుంచి వచ్చి ఈ సక్సెస్ స్టోరీ మొత్తం ఒక డాక్యుమెంట్ తీసినారు. డాక్యుమెంట్ తీసి త్రూఅవుట్ ఇండియాలో వాళ్ళు ప్రతి ప్లేస్ పోయినప్పుడు డాక్యుమెంట్ ఇది చేయండి. ఇప్పుడు నంద్యాలలో కానీ చుట్టుపక్కల మన డిస్టిక్లో కానీ టోటల్ ఇండియాలో రావడానికి కారణము నేను. దానికి మాత్రం 100% చెప్పగలుగుతాను, ఎందుకంటే అది ఒక డాక్యుమెంటరీ ఉంది. డాక్యుమెంటరీ వాళ్ళే తీసినారు. అప్పుడు WR రెడ్డి గారు దాంట్లో కలెక్టర్ WR రెడ్డి ఉన్నారు కదా, ఆయన ఢిల్లీలో పనిచేస్తున్నాడు. ఈ సక్సెస్ స్టోరీ అంతా వాళ్ళ ఢిల్లీ నుంచి పంపించి తీపడం జరిగింది. తర్వాత మీరు ఈ విద్యారంగం వైపు మళ్ళినారు, ఎందుకంటారు? వ్యవసాయ రంగం నుంచి విద్యారంగానికి వచ్చారు. దాని తర్వాత బేసికల్గా ఏమంటే ఒక విద్య అనేది చాలా కాస్ట్లీ అయిపోతుంది. విద్య అనేది మంచి విద్య ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈడ చిన్నది ఒక స్కూల్ ప్రారంభించడం జరిగింది. ఈరోజు దాదాపు 700-800 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ విద్యార్థులు కూడా మేము ఓన్లీ నో ప్రాఫిట్ బేస్లోనే నడుపుతున్నాం ఇప్పుడు స్టిల్ ఈ రోజు కూడా. మాకు ఈ సంవత్సరం కూడా ఒక అవార్డు చంద్రబాబు నాయుడు అవార్డు ఒకటి ప్రకటించినాడు మొన్నే, జస్ట్ లాస్ట్ మంతే. చంద్రబాబు నాయుడు అవార్డు చేసినాడు మా విద్యార్థికి. అబ్దుల్ కలాం ఆజాద్ చెప్పినట్టు ఒక సమాజం చేంజ్ కావాలంటే వాయన వల్లనే నేను స్టార్ట్ చేయాల్సింది. మీ లైఫ్ కూడా ఒక టీచర్ చేంజ్ చేస్తాను. ఎస్ 100%. నేను ఈరోజు ఈ విధంగా ఉన్నానంటే నాకు టీచర్స్ నాకు ఎంతమంది టీచర్స్ నాకు ముఖ్యంగా తిరుపతి రెడ్డి సాగు, దస్తగిరి రెడ్డి సాగు, ఆమేశ్వరయ్య సాగు గారు నా లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ ఇల్లు. నేను మిస్చియస్ బాయ్. నన్ను ఒక లైఫ్లో తీసుకొచ్చిన ఈ ఇల్లే ముఖ్యమైన నాకు నా లైఫ్లో. సుబ్బరాయుడు సాగు, నాకు ఇంకొక పెద్ద ఆయన వేదాంతి గోవిందు పెద్ద ఆయన ఈజ్ అ గ్రేట్. రియల్గా భగవంతుడనే ఉంటాడు. మనమంతా ఊరికే బొమ్మలమే, ఆ భగవంతుడు నడుపుతాడు. కంపల్సరీ డైరెక్ట్ సాయం చేయకపోయినా ఇలాంటి వాళ్ళ ద్వారా సాయం చేస్తాడు, డెఫినెట్ చేస్తాడు. అది హైదరాబాద్లో షాండోస్ కంపెనీ. షాండోస్ కంపెనీ అనేది నోటీస్ అయింది. నోటీస్ ఇంజెంట్ అయిపోయింది. బట్ ఈ కంపెనీలు మారుతున్నాయి, ప్రజలు మారుతున్నారు, ఎంప్లాయీస్. బట్ నేను మాత్రం పర్మనెంట్గా ఉన్నా బికాస్ ఆఫ్ వాల్యూస్. ఆ వాల్యూస్ వల్ల నన్ను కంపెనీస్ ఏ ఎంప్లాయీ వచ్చినా కానీ నన్ను డిస్టర్బ్ చేయాలి, నన్ను కంటిన్యూ చేస్తున్నా. ఫస్ట్ ఇంపోర్ట్ మిషన్ అంటే ఇండియాలో ఎక్కర్లేదు, డ్రైయర్స్ ఫస్ట్ ఇంపోర్ట్ మిషన్. డ్రైయర్స్ అనేటివి, మొక్కజొన్న డ్రైయర్స్ అనేది ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకుని ఇండియాలో మేమే నేను చేయించిన. దానికి బ్యాంక్ సపోర్ట్ ICICI బ్యాంక్ ఇప్పించి వితౌట్ సింగిల్ సెక్యూరిటీ లేకుండా వాళ్ళ సెక్యూరిటీ ఇప్పించి ఇంపోర్ట్ చేయించిన వాళ్ళు. బికాస్ ఆఫ్ వాల్యూస్. వాళ్ళు వాళ్ళ షాండోస్ నుంచి చేసుకునే సర్వీస్ కానీ కమిటెడ్ కానీ దానివల్ల వాళ్ళు నాకు ఎంతమంది పెద్ద కాంపిటీటర్స్ పెద్ద డబ్బు ఉండేవాళ్ళు వచ్చి వాళ్ళని చాలా రిక్వెస్ట్ చేసి సంవత్సరాల నుంచి ప్రయత్నం చేసినారు. ఊరికి ఇలా నాకు రాదనే ఉద్దేశంతో ఈవెన్ నా ఫ్రెండ్స్ నా కొలీగ్స్ న్యాయమడి పనిచేసిన వాళ్ళే నాకు ఇవ్వకూడదని ప్రయత్నం చేసినారు అప్పుడు. బట్ కంపెనీ టాప్ మేనేజ్మెంట్ మాత్రం నా దగ్గరకు వచ్చింది నువ్వే చేయాలి అని ఇచ్చింది. అక్కడి నుంచి చాలా దాన్ని మేము ఆ బిజినెస్ చాలా ఎక్స్పాండ్ అయింది. ఈరోజు టోటల్ మేము ఒక 400-500 కోట్ల బిజినెస్ మేము చేస్తున్నామాట వాళ్ళకి, ఆ కంపెనీకి ఒక కంపెనీకి. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థానానికి చేరుకునే ఈ క్రమంలో మీరు పడ్డ కష్టాలేంటి, మీరు ఎదుర్కొన్న విమర్శలేంటి, అప్పట్లో మిమ్మల్ని
వద్దన్న వాళ్ళే ఈరోజు ఎంతోమంది మీ దరి చేరింటారు. అటువంటి సంఘటనలు, మేజర్ సంఘటనలు ఏమైనా ఉంటే చెప్పండి. ఎస్, నేను ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పుడు జనరల్గా బిజినెస్లో అనే కాంపిటీషన్ అనేది చాలామందికి ఉంటుంది. నాకన్నా ముందు ఉండేవాళ్ళు మన ఇంట్రొడక్షన్ బిజినెస్లో డ్యామేజ్ చేయాలని చాలా ఉంటాయి. చాలా చేసినావు, చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన. ముఖ్యంగా నాకు నేను కాటన్ అనేది చేసేటప్పుడు నేను 2-3 వేల ప్యాకెట్లు చేసేవాడిని. కర్నూలులో 1,00,000 ప్యాకెట్లు చేసేవాళ్ళు ఆ రోజుల్లో మా కొలీగ్స్. నాకు టార్గెట్ నేను 1,00,000 ప్యాకెట్లు చేయాలి. నాకు ఎప్పుడు ఎక్కువ విజన్ ఎక్కువ చేయాలా, ఫ్యూచర్ ఎక్కువ థింక్ చేస్తాను. 1,00,000 కాదు 15 లక్షలకు పోయినా. బికాస్ ఎందుకంటే నాకు ఒక పట్టుదల, ఏదైనా ఒకటి చేయాలంటే నేను ఒక మైండ్లో పడిందంటే నేను అది చేసేంత వరకు ఎన్ని స్ట్రగుల్ వచ్చినా ఫేస్ చేస్తాను. ఆ టైంలో మీకు ఏమన్నా విమర్శించారు? చాలా చాలా స్ట్రగుల్ ఫేస్ చేసిన. ఎటువంటి స్ట్రగుల్? దీన్ని రానియకుండా ప్రయత్నం చేయడానికి, దీన్ని బిజినెస్ డ్యామేజ్ చేయడానికి చాలామంది దీంట్లో మధ్యన జరిగింది. కొంతమంది మధ్యన పాలిటీషియన్స్ కూడా కొంతమంది నన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసినారు. బట్ ఐ స్ట్రగుల్ లైక్ ఎనీథింగ్ ఒకప్పుడు. బట్ తర్వాత కూడా వాళ్ళ పాలిటీషియన్స్ దే అండర్స్టాండ్. ఎస్, ఈజ్ ఏ ప్రిన్సిపల్ మ్యాన్. తర్వాత అర్థం చేసుకున్నారు. లాస్ట్కు ఈజ్ ఏ పాలిటీషియన్స్ కూడా ఆల్మోస్ట్ దే ఆర్ వెరీ కోఆపరేటివ్. ఆల్ బిగినింగ్లో మాత్రం స్ట్రగుల్ లైక్ ఎనీథింగ్. ఆఫ్టర్ వర్డ్స్ దే ఆర్ రియలైజ్డ్ అండ్ దే ఆర్ కోఆపరేటెడ్. ఆల్ పాలిటీషియన్స్ ఆర్ కోఆపరేటెడ్ విత్. ముఖ్యంగా సార్ అండ్ నెంబర్ 2 ఇంకొకటి ముఖ్యంగా నాకు దీనికన్నా నాకు ఎక్కడ ఫేస్ చేసిన అంటే స్టార్టింగ్ స్టేజ్లోనే నాకు బేసిక్ చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. పొలంలో కల్తీ వచ్చింది. ఒక జొన్న ఇచ్చినాం, దాంట్లో కల్తీ వచ్చినాయి. ఆ కల్తీ వచ్చినప్పుడు చాలా రైతుల్లో పెద్ద అజిటేషన్ వచ్చింది. అజిటేషన్ వచ్చిన భయపడలేదు. ఎస్, నేను ఫేస్ చేసిన వాళ్ళ ఫీల్డ్ పైన. ఇంకా అలాంటప్పుడు నన్ను డ్యామేజ్ చేయాలంటే చాలా మంది జనం ఈజ్ కామన్, హ్యూమన్ టెండెన్సీ. ఎదురు చూస్తారు. హ్యూమన్ టెండెన్సీ అది. ఒకప్పుడు లేడు బ్రహ్మాండం అంటే అయిపోయింది ఇంకా క్లోజ్ అయినా అనే పెద్ద పుకారు ఇచ్చారు. మా ఇంట్లో భయం, మా మామలకు కానీ మా తల్లిదండ్రులకు కానీ వాళ్ళకి పాపం ఏమవుతుందో వాళ్ళ టెన్షన్. నేను కేర్ చేయలేదు. నేను ఎప్పుడు కూడా సమస్య వచ్చినప్పుడు ఎవడైతే ఎనికిపోతాడో వాడు సక్సెస్ కాడు. సమస్య వచ్చినప్పుడు ఎంత సమస్య ఫేస్ చేస్తే ఏం కాదు. నేను ఫేస్ చేసిన సమస్యను వాళ్ళ దగ్గర పోయినా, వాళ్ళ దగ్గర కూర్చున్నా, వాళ్ళ దగ్గర కూర్చొని మీ సమస్య ఏంటి, ఈజీ ఇష్యూ అని ఫేస్ చేసిన. రైతులు కూడా రియల్లీ దే ఆర్ వెరీ కోఆపరేటివ్ నాకు. అప్పుడు ఎస్పెషల్లీ చాగర్జాముల రైతులు, సాగు ఉండే దామోదర్ సాగు, వాళ్ళంతా వాళ్ళ కొడుకులు, వాళ్ళ విలేజ్లో సమస్య వచ్చిందే. బట్ నా బంధువులే కొంతమంది అప్పుడు నాకు అగ్నేజ్ చేసినారు కానీ, బట్ వాళ్ళు మాత్రం నాకు బాగా కోఆపరేట్ చేసినారు. సార్ ఓకే నేను చేస్తాం సార్. ఇప్పుడు లాయర్ బాబు సార్ పాపం పర్సనల్గా వచ్చి నాకు నాయమడి హైదరాబాద్కి వచ్చి వాళ్ళ లాయర్తో మాట్లాడి కోర్టులో సమస్య సాధారణకుంటే బాబు సార్ దగ్గర కూర్చొని సార్ ఎంత పేమెంట్ చేయాలి, రైతులు పిలుచుకొని రైట్ పేమెంట్ ఇది ఓకే ఐ విల్ పే. ఓకే, వాళ్ళు పే చేసిన ఆ రోజుల్లోనే పే చేస్తే ఫార్మర్స్ రియల్గా ఆ రోజు ఫార్మర్స్ సార్ మీలాంటి వాడు ఎవడున్నాడు సార్ ఇట్లా ఇచ్చేవాడు. బట్ మీరు ఇప్పుడు ఇచ్చినావు, నెక్స్ట్ మీకు ప్రొడక్షన్ ఇస్తాం సార్, మీకు ఎంత లాస్ అయిందో మళ్ళీ తీసుకోండి సార్. అదే సమస్య ఫేస్ చేయకుండా వెనక్కిపోయినా అనుకోండి సక్సెస్ కాదు, వాడు ఇంకా డ్యామేజ్ చేస్తారు. ఎప్పుడు కూడా సమస్యని ఫేస్ చేయాలి. కానీ ఎంత ఒక సమస్యకు సొల్యూషన్ ఎక్కడో చోటు ఉంటుంది. సొల్యూషన్ లేకుండా పోదు, అది ఫేస్ చేయాలి. ఫేస్ చేయకుండా వెనక్కిపోతేనే మనం వీపిస్తేనే సమస్య అనేది ఎక్కువది. 90,000 కోసం మీరు ఇబ్బంది పడ్డారు. నేరు 400 కోట్ల పైన బిజినెస్ను ఒక ప్రైవేట్ కంపెనీకి ఇస్తున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు?
జనరల్గా ఫీలింగ్ అనేది నేను ఆ రోజు ఎట్లా ఉంటానో ఏవో అట్లా ఉండా, నాకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. నేను ఆ రోజు ఎట్లా ఉండా ఏవో అట్లా ఉండా, దాంట్లో వ్యత్యాసం ఏం లేదు. నాకు సక్సెస్ అనేది నాకు ఇంపార్టెంట్. ఏదైనా నేను పని చేయాలా, పని చేసి సక్సెస్ చేయాలనే పాలసీ తప్ప నేను ఫైనాన్షియల్ మ్యాటర్స్ని ఎప్పుడు కన్సిడర్ చేయను. నాకు డబ్బు ఇంత ఉంది అంత ఉంది, ఇంత కావాలా అంత కావాలా, డబ్బు కోసం పని చేయాలనే మెంటాలిటీ కాదు నాకు మొదటి నుంచి కూడా అంతే. ముఖ్యంగా నేటి యువతకు ఒక జీవిత లక్ష్యాన్ని చేరుకోవడంలో కానీ ఒక రంగంలో సక్సెస్ కావడానికి యువతకు మీరు ఇచ్చే సలహా ఏంటి? జనరల్గా ఇప్పుడు నేను గమనించిన యూత్ ఎట్లా ఉందంటే, ఫస్ట్ చాలామంది నేను యూత్ నేను చూస్తున్నా ఎంప్లాయ్మెంట్, నాకేమిస్తావు, నాకెంత జీతం ఇస్తావు, నాకు ఏసీ ఇస్తావా, కంప్యూటర్ ఇస్తావా అనే యూత్ తాగింది ఇప్పుడు. బట్ అది కాదు కావాల్సింది. నీ ఇచ్చిన వర్త్ను చూడు, నీ ఇచ్చిన వర్త్ ఫస్ట్ పని చేయి. నువ్వు ఏమైతే నీకు అసైన్మెంట్ అప్పచెప్పినావో దాని మీద వర్క్ చేయి, నువ్వు ఆటోమేటిక్గా డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. నువ్వు ఒక ఎయిమ్ ప్రతి విద్యార్థికి కానీ ప్రతి బిజినెస్ పీపుల్ కానీ ఒక ఎయిమ్ ఉండాలి. నేను సాధించాలా, ఇది ఇచ్చేయాలా. దాంట్లో సమస్యలు ఎన్నో సమస్యలు వస్తాయి డెఫినెట్గా. నువ్వు సమస్య వచ్చింది అని నువ్వు వెనక్కిపోయినావు అనుకోండి, క్లోజ్ అక్కడ. ఆ సమస్య ఫేస్ చేయగలిగితేనే నీకు నెక్స్ట్ ఏ సమస్యను ఈజీగా ట్యాకిల్ చేసుకుంటూ పోతావు. నువ్వు సమస్యను ట్యాకిల్ చేయలేనప్పుడు నువ్వేం చేయలేవు. సమస్య అనేది కామన్. నువ్వు ఎవరు కూడా మీ అమ్మ కూడా అన్నం పెట్టదు మనకి, మనం అడగాల. మన సమస్యను కూడా మనకు ఆకలి అవుతుందని అడుగుతూనే కదా చెప్పేది. మన సమస్యను కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. ఆ ఫేస్ చేసినప్పుడు నువ్వు ఆ సమస్యను సాల్వ్ చేయగలిగితే నీకు ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ స్ట్రగుల్ చేయగలుగుతావు. సమస్యను ఎదుర్కోవాలి సమస్యను ఎప్పుడైతే ఎదుర్కోకుండా ఎప్పుడు ఎన్నికిపోతావో నువ్వు ఏం చేయలేవు. అక్కడ నువ్వు మన దేవుడు నాకు చేయాలా, ఇంకోటి చేయాలా. దేవుడు అని 100% దేవుడు ఉన్నాడు, దాంట్లో అనుమానం లేదు. మరి నువ్వు ఏం చేయకుండా నాకు దేవుడు చేయాలా, ఎగ్జామ్ పాస్ చేయమంటే నువ్వు చదవకుండా ఎగ్జామ్ ఎట్లా పాస్ అవుతావు? ఈ విజయ ప్రస్థానంలో మీ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎలా ఉంది, వారి సహకారం ఎలా ఉంది సార్? దీంట్లో ముఖ్యంగా నాకు మా మిస్సెస్ కోఆపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆమె లేనిది యాక్చువల్గా నా బిజినెసే లేదు. గోల్డ్ పెట్టడం కానీ బ్యాంక్ లోన్ తీసుకోవడం కానీ అగెనెస్ట్ మేము మా ఇంట్లో. ఓకే. నేను ఫస్ట్ ఈ లోన్లు ఇవ్వకుండాంటే ఇప్పుడు ప్రసాద్ సార్ ఉన్నాడు బ్యాంక్ ఏమైనా, ఇప్పుడు ఈ స్టిల్ లైవ్. ఓకే. ఆయన ఒకసారి స్టేట్ బ్యాంక్ పోతే ఆయన మా ఊర్లో బంధువులు ఉన్నారు పాలూరులోని, అందుకోసం అట్లా పరిచయం. గెలవాడంటేనే ఆయన రెడీ కావు, నీవంతా ఇట్లా చేస్తావా, నీ బంగారు లోన్లు పెట్టుకోవు, ఈ సిస్టమ్స్ ఇవన్నీ టాటా బిర్లా ఆస్తులన్నీ మా దాంట్లో ఉన్నాయి. ఇట్లా దట్ ఈస్ ద ఫస్ట్ వరల్డ్. నేను మా మిస్సెస్ గోల్డ్ తీసుకుపోయి బ్యాంకులో పెట్టినా, లేకుంటే మేము అగెనెస్ట్. మా మిస్సెస్ కూడా ఒక రోజు ఆ టైంలో మీ మిస్సెస్ ఏమన్నారు? ఒక్క రోజు కూడా అబ్జెక్షన్ చేయాలి. ఓకే. ఎస్, ఇంత అవసరం ఉంది తీసుకోవాలి. ఓకే. మీ పిల్లలు ఏం చేస్తారు? నా పిల్లలు నాకు ముగ్గురు పిల్లలు. పెద్ద పాప ఇంజనీరింగ్ చదివింది. ఓకే. ఆ పాప మ్యారేజ్ అయింది. అల్లుడు డాక్టరు, ఈఎన్టీ డాక్టరు. ఇది కడపలో లీడింగ్ డాక్టర్. డాక్టర్ శశి నాయుడు అని. సెకండ్ రెండో పాప గైనకాలజిస్ట్. ఆ పాప. అల్లుడు జనరల్ మెడిసిన్ చేసి సూపర్ స్పెషాలిటీ కార్డియాలజీ వచ్చింది, మణిపాల్లో చేస్తున్నాడు. పాప కూడా గైనకాలజిస్ట్గా మణిపాల్లో డాక్టర్ జాయిన్ అయింది. వాళ్ళిద్దరు అక్కడ. నాకు థర్డ్ బాబు ఏం చేస్తున్నాడు? థర్డ్ బాబు బీఎస్సీ సేమ్ నా మధ్య కంపెనీ బీఎస్సీ అగ్రికల్చర్. తర్వాత సింజాంటాల కంపెనీలో 1 year కంపెనీలో సర్వీస్ చేయించిన. ఎంబీఏ ప్రయత్నం చేసినాము, బట్ ఐఎస్బీలో 2-3 సార్లు పాస్ అయినాడు కానీ ఇంటర్వ్యూలో కాలేదు. ముఖ్యంగా అవసరం లేదు, లైఫే ఒక ఎంబీఏ. స్ట్రగుల్ చేస్తానంటే ఒక ఎంబీఏ జీవితం మేనేజ్మెంట్ రైట్ అని ఇక్కడనే బిజినెస్, నా బిజినెస్ చూస్తుంటాడు. ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులు పిల్లలను ర్యాంకులు మార్కుల కోసం ఒత్తిడి చేస్తున్నారు. మీరు చెప్పినట్టుగా జీవిత పాఠాలను తెలుసుకోవడం కానీ, విలువల గురించి కానీ చెప్పడానికి, నేర్పించడానికి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. మరి యువత అంటే విద్యార్థులు రంగంలో సాధించడానికి ఈ ర్యాంకుల కోసం, మార్కుల కోసం ఒత్తిడి చేయడం తల్లిదండ్రులు
సమంజసమేనా? దీనిపై మీ అభిప్రాయం చెప్పండి. నో, అది చాలా తప్పది. ఒక్కొక్కరి వద్ద ఒక్కొక్క నాలెడ్జ్ ఉంటుంది, ఎస్. అంతేగాని ఒకడు ఐఏఎస్ అవుతాడు, ఒకడు ఐపీఎస్ అవుతాడు, ఒకడు పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతాడు, ఏం రానాడు. 0 థర్డ్ క్లాస్లో పాస్ అయినాడు, థర్డ్ స్టాండర్డ్ పాస్ అయినాడు, అంటే లిస్ట్లో పాస్ అయినాడు, ఈస్ పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతాడు. అంతే తప్ప పిల్లల మీద వాళ్ళ నాలెడ్జ్ కొంతవరకే ఉంటుంది, దాని వరకే వాళ్ళకి వాల్యూ ఇవ్వాలి, వాళ్ళ మీద పెద్ద పెట్టకూడదు. అప్పుడు డెఫినెట్ చేయలేదు. అది ఒక చదువు వల్లనే కాదు మనిషి. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు చాలామంది వాళ్ళ పెద్ద వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లెక్కేసుకుంటే, ఇప్పుడు మా సీడ్ కంపెనీ, మా ఎస్పెషల్ అండ్ సీడ్, నేను ఎగ్జాంపుల్ చెప్తాను. మా సీడ్ కంపెనీ బాల్వాల్ అన్నాడు, మైకో కంపెనీ, సైకిల్లో సీడ్ అమ్మినాడు. సైన్ చేసేది రాదు ఆయనకి. ఈరోజు టాప్, ఇండియాలో టాప్ ఆయన బాగా మైకో కంపెనీ, మహారాష్ట్ర హైబ్రిడ్ సీడ్స్ కంపెనీ. ఈరోజు మాన్సెంటర్తో టైప్ ఆయనకి. ఒకప్పుడు ఆయన సంతకం పెట్టేది ఆయనకి. ఆయన ఈరోజు బికాస్ ఆఫ్ హార్డ్ వర్క్, ఆయన లైఫ్ ఎంత హార్డ్ వర్క్ చేసినా అంటే అంత హార్డ్ వర్క్ చేసినాడు. పిల్లలకు ఎప్పుడు కానీ వాళ్ళ మీద వాళ్ళ నాలెడ్జ్ ఎంత వరకు ఉంది అంటే ఒక ఐఏఎస్ అయ్యే కెపాసిటీ వానికి ఉంటే అవుతాడు. పెద్ద పెట్టకూడదు అని ఈ పక్క వాళ్ళతో కంపేర్ చేస్తున్నాడు, ఎప్పుడు చేయకూడదు అని. ర్యాంకులు మార్కులు ఒత్తిడి పెడుతూ ఆటలను ఆడనిచ్చడం లేదు. అది 100% రాంగ్ అండి, 100% రాంగ్. చాలా తప్పు మన పెద్దలు పేరెంట్స్ చేసేది. ఎప్పుడైతే ఫిజికల్గా ఎప్పుడైతే మనిషి డెవలప్ అవుతాడో, మెంటల్ డెవలప్ అవుతాడు. ఫిజికల్గా డెవలప్ కానీ మెంటల్గా డెవలప్ కానే కావు. 100% దాంట్లో మేమంతా హ్యాపీగా ఆడుకుంటా పాడుకుంటా మేము ఎంత హ్యాపీగా లైఫ్ లీడ్ చేసామంటే అంత హ్యాపీగా లైఫ్ లీడ్ చేసాం. మేము ఎట్లున్నామండి, వాళ్ళు ఫిజికల్ స్ట్రెంత్ లేనిది మెంటల్ స్ట్రెంత్ రానే కాదు. ఎప్పుడు కూడా పిల్లలకి ఈ గేమ్స్, స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ డాక్టర్స్ కూడా చెప్పారు, మీకు చేయడం వల్ల ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల బ్రెయిన్కి చాలా మంచిది. అది కంబైన్డ్ ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్. అది పిల్లప్పటి నుంచి వాళ్ళకు ఇండివిజువాలిటీ అనేది కాకూడదండి, మనము అనేది ఇంపార్టెంట్. మనము, మన సమాజము, మన పిల్లలు, మన అన్న పిల్లలు, మన సమాజం అనే థింకింగ్ అనేది డెవలప్ కావాలి. ఇప్పుడు ఆ ఇండివిజువాలిటీ పోయింది. ఒకప్పుడు ఆ ఇండివిజువాలిటీ, మనం అనేది వర్డ్ ఉండేది. ఇప్పుడు ఇండివిజువాలిటీ, నేను అనే పదం, అది తప్పు, చాలా తప్పది. యూత్లో మన ఫ్యామిలీకి ఏం చేసినాం, మన సమాజానికి ఏం చేసినాం, మన దేశానికి మనం ఏం చేసినాం అనేది థింక్ చేయాలి తప్ప సెల్ఫిష్ అనేది ఉండకూడదండి. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి అమెరికాలోని నాటా వారిచే బెస్ట్ అగ్రికల్చర్ సైంటిస్ట్ అవార్డు సాధించిన పోచా బ్రహ్మానందరెడ్డి గారి జీవిత సత్యాలు, వారి సక్సెస్ స్టోరీలో వారు ఎదుర్కొన్న ఒడిదుడుకులు, కష్టాల గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం. అంతేకాక వారి జీవితంలో సాధించిన అనుభవాలను నేటి యువతకు ఇచ్చిన సందేశం కూడా మనం తెలుసుకున్నాం. వారికి మా బీబీఎస్ ఛానల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. భవిష్యత్తులో ఇలాంటి మరింతమంది విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలను, వారి సందేశాలను కాఫీ విత్ బీబీఎస్ కార్యక్రమం ద్వారా అందించడానికి బీబీఎస్ ఛానల్ ఎల్లప్పుడూ ముందుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమం కొరకు మా యూట్యూబ్ ఛానల్ బీబీఎస్ ఇన్ఫోబిజ్ కి సబ్స్క్రైబ్ అవ్వండి.
యూట్యూబ్ నందు BBS ఛానల్ ను సబ్స్క్రైబ్ అయిన అనంతరం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే కనిపించే బెల్ సింబల్ ను క్లిక్ చేయటం మర్చిపోకండి. బెల్ సింబల్ ను క్లిక్ చేసిన తర్వాత సెండ్ మీ ఆల్ నోటిఫికేషన్స్ ఫర్ దిస్ ఛానల్ బటన్ ను క్లిక్ చేసి సేవ్ చేయండి. అంతే, ఇక నుండి BBS ఛానల్ ద్వారా వచ్చే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీ మొబైల్ కి చేరుతుంది. మా వెబ్సైట్ www.bbsinfobiz.com కి లాగిన్ అవ్వండి.